మేమైతే ఇంటి నుండి స్టార్ట్ అయిపోయాము. ఇంటి నుండి ఒక 15 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. ఇప్పటి నుండి 3 డేస్ జర్నీ అయితే చేయాలి కదా. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అయ్యింది. 7 o'clock ట్రైన్ అనమాట. ఇక్కడ చూసారా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తున్నారు. భలే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. బట్ మన సైడ్ చేసినంత గ్రాండ్ గా అయితే ఇటు సైడ్ చేయట్లేదు. ఎక్కడో 1-2 పెట్టారంతే. మేమైతే ఇంకా రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. 7 o'clock అయితే ట్రైన్ వచ్చేసింది, స్టార్ట్ అయింది. మాకైతే లోయర్ బెర్త్స్ వచ్చాయి, కానీ విండోలో చూద్దామంటే ఏమీ కనిపించట్లేదు, అంత బ్లర్ గా ఉంది. సర్లే ఏం చేద్దాంలే అని ఇంకా ఫుడ్ తినేసి ఇంకా పడుకుని పోయాము. 11 o'clock అయితే ఇంకా ట్రైన్ దిగిపోయామన్నమాట. ఇంకా ఈ ఏరియాలో అయితే వెయిటింగ్ హాల్స్ ఏమీ లేవన్నమాట. ఇంకా 11 కి దిగిన ట్రైన్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే ఎక్కాం మేము. అప్పటి వరకు ఇంకా ప్లాట్ఫామ్ మీదే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కాక ఇంకా 2 డేస్ అయితే జర్నీ అయితే చేసేసాము. ఇంకా 3rd డే మధ్యాహ్నానికి అయితే విజయవాడ దిగిపోయాము. విజయవాడ నుండి మేముండే ఏరియాకి అయితే 4 hours జర్నీ ఉంటుంది. ఇంకా జర్నీ చేసి ఇంటికి సేఫ్ గా రీచ్ అయిపోయాము.